హలో గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది సగ్గుబియ్యం పునుగులండి. మనం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి నానబెట్టి ఉంచుకోవాలి. ఒక అరగంటలో ఇవి నానతాయండి. అలాగే మధ్యాహ్నం పెరుగు కానీ రాత్రి పెరుగు కానీ ఉంటే మనం పులుసుంది కొద్దిగా బాగుంటుంది. లేదంటే కమ్మని పెరుగైనా పర్వాలేదు, మీ టేస్ట్ని బట్టి. అది పెరుగును కూడా తీసుకుని ఇవి నానిన తర్వాత స్టైన్ వేసి శుభ్రంగా నీళ్ళంతా వడగొట్టేసి దాన్ని పెరుగు వేసి నానబెట్టుకోవాలి. ఇలా చేయడం అంటే తొందరగా నానతాయండి, ఎక్కువ టైం పడదు. మామూలుగా అవుతే కనుక విడిగా అవుతే 4-5 గంటలు నానుంటారు. ఇలా అవుతే తొందరగా నానిపోతాయి. ఇది అన్నిటికీ చూస్తే మెత్తగా అయితే బాగా నానినట్టండి. దీనికి కావాల్సింది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే 2-3 పచ్చిమిరపకాయలు లేతలు తీసుకుని, అలాగే కొద్దిగా అల్లం తురుము, కొత్తిమీర, కరివేపాకు అన్నీ చిన్న చిన్నగా ముక్కలుగా తరిగి రెడీ చేసుకుని ఉంచుకోవాలి. ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి బియ్యపుని తీసుకుని ఈ పెరుగు వేసిన దాంట్లో రుచి సరిపడ ఉప్పు, ఈ మనం రెడీగా ఉంచుకున్న ఈ ముక్కలు, ఉల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అవన్నీ వేసి కలిపి రెడీగా ఉంచుకోవాలి. దీనికి బేకింగ్ సోడా కానీ వంట సోడా కానీ ఏం అక్కర్లేదండి. రుచి సరిపడ ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఇవి రెడీ చేసుకుని ఈలోపు ఒక బాండిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లో మినపప్పు, శనగపప్పు, ఆవాలు, అలాగే 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిరపకాయలు, 2 కానీ 3 కానీ లేత పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, చిన్న సైజు టమాటాలు వేసాను. అలాగే కొత్తిమీర, ఒక గుప్పెడు కొత్తిమీర కంటే కాళ్ళు చాలా బాగుంటాయండి. ఇవి వేసుకుని ఇవన్నీ మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దాన్ని చల్లారనిచ్చి ఓ మిక్సీ బౌల్లో తీసుకుని టేస్ట్ ఉప్పు వేసి మిక్సీ పట్టుకుని బౌల్లో తీసుకుని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక ఎండుమిర్చి చిన్న ముక్కలుగా చేసి తాలింపు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇది నానిపోయి ఉంటుంది కదా, దీన్ని మనం ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత బాండి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాగిన తర్వాత మీడియం మంట మీద పెట్టుకుని ఈ పునుగులు వేసుకోండి. ఇవి చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగుంటాయండి. స్మూత్గా చాలా బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళకి నచ్చుతారు. ఇది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చండి. మనం ఇలా చేయడం వలన ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. అప్పటికప్పుడు చేసుకుని కాకపోతే ఒక గంట ముందు మనం ఇవన్నీ నానబెట్టి ప్రిపేర్ చేసుకోవాలి తప్ప. ఇదేంటంటే వర్కింగ్ డేస్లో అంటే జాబ్కి వెళ్ళే వాళ్ళకి అంటే ఖాళీ సెలవుల్లో అలాంటప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు ఈవినింగ్ స్నాక్, టీ టైంలో స్నాక్గా చేసి పెట్టడానికి బాగుంటాయండి. సాటర్డే, సండే అనే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా అడిగినప్పుడు వెరైటీగా ఉంటుంది. పిల్లలకు నచ్చుతుంది. పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు చాలా నచ్చుతుంది. క్రిస్పీగా, చాలా స్మూత్గా చాలా బాగుంటాయండి. అందరికీ నచ్చుతుంది. ఒకసారి చేసి మళ్ళీ చేయమని అడుగుతారు. ఇలా రెడీ చేసిన తర్వాత అన్ని ప్లేట్లో తీసుకుని దాన్ని మనం ఈ చట్నీతో సర్వ్ చేసుకోండి. ఇది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, అలాగే అందరికీ యూజ్ అయ్యే రెసిపీ అండి. సింపుల్గా అయిపోతుంది. ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. టీ టైంలో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ చూసినా కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల మరిన్ని మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మా వాళ్ళందరూ చాలా నచ్చారు. మళ్ళీ చేయమని అడిగారు. ఓకే, థ్యాంక్ యూ అండి.